హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కూర ట్రై చేయొచ్చు. ముందుగా శనగపప్పుని 2 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. తర్వాత నానపెట్టిన శనగపప్పుని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నార్మల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే విక్గా అయిపోవాలనంటే కుక్కర్లో పెట్టండి. ఈలోగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ చేసుకోండి మెత్తగా. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలానే వెల్లుల్లి, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి. నేను ఇందులో కారం వేయనండి, అందుకే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూడా అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయవసరం 5 మినిట్స్ అయితే కూర రెడీ అయిపోతుందండి.